హాయ్ హలో నమస్తే. దిస్ ఈస్ గణేష్ మంది. మనం గోవాకి వెళ్తున్నాం. గోవా ట్రిప్ ప్లాన్ చేసాము. నేను ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిపి. నేను దానికోసం ఏమేం ప్యాక్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఈ మెడిసిన్స్ తీసుకున్నాను. ఈ బాడీ పెయిన్స్, హెడేక్ అన్నిటికి. అండ్ ఆఫ్టర్ ఇవి స్మాల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఒక పవర్ బ్యాంక్ అండ్ ఇది మైక్రోఫోన్, నా ఎయిర్‌పాడ్స్ అండ్ స్టోరేజ్ కోసం తీసుకున్న వీడియో స్టోర్ చేసుకోవడం కోసం. అండ్ ఇది ఆండ్రాయిడ్ ఫోన్ ఒకటి, నా చేతిలో ఉన్న యాపిల్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఇది గింబల్ అండ్ ఇది వచ్చేసి సెల్ఫీ స్టిక్. ఇక ఇవన్నీ నేను బేసిక్ థింగ్స్. కొన్ని బట్టలు తీసుకున్నాను, ఇంకా కొనుక్కునేవి ఉన్నాయి హైదరాబాద్లో. అండ్ ఆల్సో 2 pairs ఆఫ్ షూస్ కూడా పెట్టుకున్నాను. మొత్తం ప్యాక్ చేసాము. ఇప్పుడు బయలుదేరదాం మనం. గైస్, మనం ఈరోజు ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇది భద్రాచలం రోడ్, కొత్తగూడెం అని అంటారు దీన్ని. ఇక్కడికి వచ్చాం రైల్వే స్టేషన్కి. మనం వెళ్దాం ఇప్పుడు. గైస్, వెళ్తున్నాం, రైల్వే స్టేషన్లో నడుస్తున్నాం. సెకండ్ ప్లాట్ఫామ్ మీద వచ్చింది ట్రైన్ దగ్గర కానీ వెళ్తున్నాం. ఇతను మా ఫ్రెండ్ అభిజిత్. హాయ్ చెప్పరా. హలో కాదు, హాయ్. హాయ్, ఇతను మా ఫ్రెండ్ అభిజిత్. మనం అయితే వెళ్తున్నాం. ఇవాళ S6 వచ్చేసింది. ఇప్పుడే సికింద్రాబాద్ స్టేషన్లో దిగాము. గైస్, మనం మన ఫస్ట్ స్టాప్ అయిన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడికి రీచ్ అయ్యాము. చూడొచ్చు ఇక్కడ నా వెనకాల ఇదంతా సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికైతే వచ్చాము. ఇది మన ఫస్ట్ స్టాప్. ఇక్కడ నుంచి మనం సెకండ్ వచ్చేసి మనం ఫ్లైట్, మనకి రేపు సాయంత్రం ఫ్లైట్ ఉంది. ఈ రోజు మొత్తం షాపింగ్ చేసే పని ఉంది. హాయ్ గాయస్, ఇప్పుడు ఈ బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేస్తున్నాం. క్యాబ్ బుక్ చేసాము ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఇగో మా ఫ్రెండ్స్ అందరూ, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. అండ్ ఇవన్నీ లోపల ప్యాక్ చేస్తున్నాం. ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ టోల్ చార్జ్ పే చేసేసి ఎయిర్పోర్ట్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాం. ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు చెక్ ఇన్ లోపలికి వెళ్ళి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా ఎలా ఉందో చూద్దాము. ఇక్కడికైతే వచ్చేసాము. విత్ ఆల్ లగేజ్ ప్యాకేజ్తో వచ్చేసాము. చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ సెల్ఫ్ చెక్ ఇన్ అని ఉంది. ఇక్కడ నుంచి మనమే సెల్ఫ్ గా చెక్ ఇన్ చేసుకోవచ్చు అంట. చూద్దాము. ఇక్కడ మా ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నారు ఇందులో. బోర్డింగ్ పాస్ వస్తుందంట ఫ్రెండ్. ఇక్కడ చూడొచ్చు, ఇగో ఎవరి బోర్డింగ్ పాస్ వాళ్ళకి ఇట్లా విడిగా వస్తుంది. చూడొచ్చు, ఇగో బోర్డింగ్ పాసెస్ తీసుకున్నాం. ఎవరి వాళ్ళే తీసేసుకున్నాం. ఇప్పుడు తీసుకొని ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అవుదాం. చూద్దాం. గైస్, ఇది ఫస్ట్ సెక్యూరిటీ చెక్ ఇన్. మన బోర్డింగ్ పాస్ చెక్ చేస్తున్నారు విత్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. ఆఫ్టర్ చెక్ ఇన్ లోపలికి అయితే వచ్చేసాము. సెక్యూరిటీ చెక్స్ తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళి బ్యాగేజ్ వచ్చేసి ఎంత వెయిటేజ్ ఉందనే తెచ్చుకోవాలి. నేనైతే ఆధార్ కార్డు తెచ్చుకోలేదు. ఆధార్ కార్డు తెచ్చుకోలేదని ఆపారు. బట్ ఆర్టీఐ వ్యాలెట్ లో ఉన్నది ఒరిజినల్ యాప్ కాబట్టి చూపించాను. మీరు ఎప్పుడన్నా వస్తే ఒరిజినల్ ఐడి కార్డు, ఆధార్ కార్డు అనే కాదు, ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ పాన్ కార్డ్ ఆర్ ఎనీథింగ్ తెచ్చుకోవచ్చు. ఇలా మొత్తం తిరిగేసి ఇలా ఈ వేలో నుంచి ఇటు రావాలి. ఇక్కడ బ్యాగేజ్ వచ్చేసి మొత్తం వెరిఫై చేస్తారు. ఇక్కడ వెయిటేజ్ ఎంత ఉందనేది ఇక్కడ చెక్ చేస్తారు. ఇక్కడ బోర్డింగ్ పాస్ ఒరిజినల్ ఇచ్చారు. ఇందాక మనం బయట కాపీ తీసుకున్నాం కదా, అదే కాపీ ఇక్కడ ఒరిజినల్ ప్రింటెడ్ ఇచ్చారు. ఇక్కడ బ్యాగేజ్ చెక్ ఇన్ దగ్గర ఇస్తారు. ఇది ఇక్కడ తీసుకొచ్చి ఇది మొత్తం ఇక్కడ ప్యాకేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మన దానికి స్టిక్కర్ వేసి మనకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని ఆ బ్యాగ్ మీద వేసేసి అటు వెనకాల వెళ్తుంది కదా, దాని మీదకి వెళ్ళిపోద్ది. చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. మనకి ఒరిజినల్ బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఆ బోర్డింగ్ పాస్ వెనకాల ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఇచ్చారు. ఇది ఒరిజినల్ బోర్డింగ్ పాస్. ఇది గేట్ నెంబర్ 20. మేము ఇక్కడ నుంచి వెళ్ళాలి ఫ్లైట్ దగ్గరికి. ఇక్కడ నుంచి వస్తుంది మాకు. ఇది మా గేట్, మా ఎంట్రీ గేట్. ఇది
ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇగో ఇదే మేము ఎక్కబోయే ఫ్లైట్ ఇండిగో. ఇక్కడ ఈ టనల్ నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి అందులోకి. ఇక్కడ చెక్ ఇన్ మాకు ఇక్కడ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గర చెక్ ఇన్, గేట్ నెంబర్ 20. ఇక్కడ నుంచి అలా టనల్ నుంచి నడుచుకుంటూ అలా వెళ్ళాలి, అది కూడా చూద్దాం. ఇదే మన ఫ్లైట్. అందరు లోపలికి వెళ్తున్నారు, ఇప్పుడు మనం కూడా ఈ వేలో వెళ్దాము. మన చెకింగ్ అయిపోయింది, స్కాన్ చేసేసారు, ఇప్పుడు మనం వెళ్ళిపోవడమే. ఇగో లోపలికి వెళ్తున్నాం, ఇందులోంచి ఈ టనల్లోంచి మనం డైరెక్ట్ ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతాము. లోపలికి వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇగో వీళ్ళంతా కూడా రెడీగా ఉన్నారు. ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాం, ఇది ఎంట్రన్స్. సీట్ బెల్ట్ పెట్టుకున్నాము, మొత్తం చూడొచ్చు ఫ్రంట్ రో, ఇది వ్యూ. ఇక్కడ చూడొచ్చు మొత్తం లోపల ఫాగ్ లాగా వస్తుంది, ఇదంతా ఏసీ. నార్మల్ ఫస్ట్ వచ్చినప్పుడు అంతా ఏసీ లేదు, తర్వాత ఆన్ చేశారు. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ టైం అయితే మనం ఎలా బయటపడాలనే దాని మీద ఒక చిన్న డెమో చేసి చూపిస్తున్నారు. మా వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు వాళ్ళని. ఫ్లైట్ చూడొచ్చు రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. విష్ణు మనం ఆల్మోస్ట్ క్లౌడ్స్ పైకి వెళ్ళిపోయాం. పైనుంచి చూడొచ్చు వ్యూ ఎలా ఉందో, కింద మేఘాలు ఉన్నాయి, పైన ఆకాశం ఉంది. కొంచెం సేపటికి మా ఫ్రెండ్ మంచిగా నిద్రపోయిండు. ఏ బాబు లేవు, ఏ బాబు లేవు. కొంచెం సేపటికి వాటర్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు, మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు. ఆల్మోస్ట్ గోవా అయితే రీచ్ అయిపోయాం. దారిలో చూడొచ్చు మొత్తం క్లౌడ్సే ఉన్నాయి. గోవా కూడా ఫుల్ రైన్ అంతా. చూడండి గోవా బీచ్ వచ్చింది, పైనుంచి బీచ్ వ్యూ ఎలా ఉందో. ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది. ఇటు రన్వే మీద దిగింది, చూడొచ్చు ఎయిర్ బ్రేక్స్ ఆన్ చేస్తున్నారు. చూడండి పైకి లేసింది ఎయిర్ బ్రేక్. ఇక్కడ ప్లాట్ఫామ్ మీద పెడుతున్నారు డ్రాపింగ్ పాయింట్ దగ్గరికి. ఇక చూడొచ్చు మనం టోటల్ 603 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మోస్ట్ స్పీడ్ 896 స్పీడ్ వెళ్ళింది. డిస్టెన్స్ వచ్చేసి 566.8 కిలోమీటర్. డ్యూరేషన్ వచ్చేసి 56.20. ఇందులో చూడొచ్చు మొత్తం ఎంత ట్రావెల్ చేసామనేది ఇందులో క్యాలిక్యులేట్ చేసాము. గైస్ అందరు దిగిపోయారు. ఇప్పుడే గోవాలో దిగాము. ఫ్లైట్ నుంచి బయటకు వెళ్తాము. గోవాలో నుంచి జస్ట్ ఒక 1 అవర్ పట్టింది అంతే. 1 అవర్ కూడా 56 మినిట్స్ టోటల్ ఫ్లైట్ టైం వచ్చింది. ఇటు నుంచి వచ్చాక ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళి డొమెస్టిక్ కిందికి వెళ్ళాలి. గాయస్ ఇప్పుడు వచ్చిన ఫ్లైట్ ఇగో ఇదే ఇండిగో. అంత మంచిగా ఏం లేదు ఫ్లైట్, ఏదో సోసోగా ఉంది, నాట్ బ్యాడ్. ఇక్కడ బ్యాగ్స్ అనేవి అక్కడ నుంచి వస్తున్నాయి పైకి ఎక్కి, అట్లా రౌండ్ తిరిగి ఇట్లా ఈ సర్కిల్లోంచి ఇంకో ఇట్లా వస్తున్నాయి బ్యాగ్స్ అన్నీ. గాయస్ బ్యాగ్ వచ్చేసింది, అందరం తీసుకున్నాం, స్టార్ట్ అయ్యాం, బయటికి వెళ్తున్నాం. ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదంతా గోవా ఎయిర్పోర్ట్, ఇది బయటికి వెళ్ళేది రూట్. గాయస్ ఇక్కడ గోవాలో ఊబర్, ఓలా లాంటి సర్వీసెస్ ఏమి ఉండవు. మొత్తం ఏది ఉన్నా కూడా అంత ప్రైవేట్ ట్రావెల్సే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గవర్నమెంట్ ట్యాక్సీ యాప్ అని ఒక యాప్ ఉంది.
యాప్ అయితే మా వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు. అది ఎలా ఉందో చెక్ చేద్దాము. మ్యాక్సిమం అయితే గవర్నమెంట్ అన్నప్పుడు కొంచెం సేఫే అనుకోవచ్చు. చూద్దాం అది ఎలా ఉందో యాప్. ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు, లొకేషన్ బట్టి రేట్ అనేది ఉంది టాక్సీస్కి. అండ్ యాప్ ఇన్స్టాల్ చేసాం మేము. యాప్ ఇన్స్టాల్ చేసాక చూడొచ్చు, దాని లోపల మనం ఫస్ట్ మనీ యాడ్ చేసుకోవాలి. మనీ యాడ్ చేసుకున్న తర్వాత మనం బుకింగ్స్ అనేది చేసుకోవాలి. అవుట్ సైడ్ వ్యూ గోవా ఎయిర్పోర్ట్ది. మేమైతే ఇప్పుడు క్యాబ్ బుక్ చేసాము. క్యాబ్ వస్తుంది, చూద్దాము. గైస్ మనం క్యాబ్ బుక్ చేసాం, క్యాబ్ వచ్చేసింది. క్యాలింగట్ వెళ్తున్నాము. గైస్ మేము గోవా ఎంటర్ అయ్యాము. ఫుల్ వాన స్టార్ట్ అయింది. ఎక్కడ కాలు పెడితే అక్కడ వాన పడేలాగా ఉంది. ब्रिज का नाम क्या है? जॉरी ब्रिज। जॉरी ब्रिज ये नया है। గైస్ ఎట్ లాస్ట్ అయితే ట్రావెలింగ్ తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఈ విలేజ్ రాయల్ అనే ఒక రిసార్ట్ తీసుకున్నాము. రిసార్ట్ లో ఒక రూమ్, పెద్ద రూమ్ ఉంది. బానే ఉంది రూమ్. పర్ డే వచ్చేసి 2000 ఛార్జ్ చేస్తున్నారు. మార్నింగ్ 11 తర్వాత ఎప్పుడు చెక్ ఇన్ చేసినా నెక్స్ట్ రోజు మార్నింగ్ 11 కి చెక్అవుట్. విత్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇందులో. మీకు బయటికి వెళ్ళాక చూపిస్తాను అది. ఇదైతే రూమ్. రూమ్ మొత్తం చూడొచ్చు. ఒక టీవీ కూడా ఉంది అండ్ 1 వాష్రూమ్ విత్ ఏసీ. రూమ్ అయితే ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. గైస్ ఇగో ఇది మేము తీసుకున్న హోటల్లో. ఇగో ఇది స్విమ్మింగ్ పూల్ టెంపరీ క్లోజ్డ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్, వాన పడుతుంది. ఇగో ఇదేమో సిట్టింగ్ ఏరియా, అదేమో ఫుడ్. అండ్ ఇగో ఇదంతా కూడా హోటలే. ఇగో ఇది విలేజ్ రాయల్. మేము ఇందులోనే తీసుకున్నాము. ఇంతసేపు మీకు చూపించిన వ్యూ అంతా దీని బ్యాక్ సైడ్.